మేరీ కృపాబాయి ఛానల్కి స్వాగతం సుస్వాగతం. నా పేరు మేరీ కృపాబాయి, కథా రచయిత్రిని. ఇప్పటికీ 400 కథలు పైగా ప్రచురించబడ్డాయి వివిధ పత్రికల్లో. వాటి నుండి ఒక పుస్తకం రిలీజ్ చేయడం జరిగింది, కథాంజలి పేరుతో. ఈ పుస్తకంలోంచి ఒకటొకటిగా కథలని మీ ముందు ఉంచుతున్నాను ప్రతిరోజు. ఈరోజు మీకు అందించబోయే కథ పేరు న్యూసెన్స్, హాస్య కథ. న్యూస్ గురించి కథనం అన్నమాట. న్యూసెన్స్ అనేటువంటి హాస్య కథ. ఈ కథ ఆంధ్రభూమి వారపత్రికలో 2008 జనవరిలో ప్రచురించబడినటువంటి చక్కటి కథ. మరి ఈ కథ మేము ఉంచుతున్నాను, దయతో వినగలరని ఆశిస్తున్నాను. ఓకే. సో ఇక్కడ ఏమవుతుందంటే, న్యూస్ పేపర్స్ గురించి అని చెప్పాను కదా, డైలాగ్తోనే స్టార్ట్ అవుతుంది. ఎక్స్క్యూజ్ మీ సార్ అంటాడు ఒక బాయ్ వచ్చి, పేపర్ బాయ్ లాంటి వ్యక్తి. ఏమిటి చెప్పు అంటూ అడుగుతాడు చిరాగ్గా చిదంబరం. అప్పటికే ఆఫీస్కి వెళ్ళాలని చెప్పి హడావిడిగా షూస్ అవి కట్టుకుంటూ ఉంటాడు. అతను బాయ్ అడుగుతాడు, మీకు పేపర్ వస్తుందా సార్ అని అడుగుతుంటే, పేపర్ ఎందుకు రాదు, వస్తుంది, నెల నెల చక్కగా టెన్షన్గా బిల్ పే చేస్తూ ఉంటే పేపర్ రాక ఏం చేస్తుంది, న్యూస్ పేపర్ వస్తుంది అని చెప్తాడు చిదంబరం. అయితే ఆ పేపర్లో కంటే మా పేపర్లో ఎన్నో ప్లస్ పాయింట్లు ఉన్నాయి సార్. అయితే ఒక 10 నిమిషాలు మీరు నా కోసం కనుక కేటాయిస్తే మా పేపర్ ప్రత్యేక లక్షణాలన్నీ కూడా మీకు చెప్తాను అంటాడు. అసలే ఆఫీస్ టైం అయిపోయిందని చెప్పేసి టెన్షన్తో చూస్తున్నాను, ఇప్పుడు నువ్వు చెప్పే సోది నేనైతే వినలేనంటాడు చిదంబరం. సోది కాదు సార్, మా న్యూస్ పేపర్లో ఉండే ప్రత్యేక లక్షణాలు అవి అని చెప్పేసి ప్లీజ్ అంటూ బతిమలాడతాడు. ఇక చిదంబరం అంటాడు, సరే చెప్పు, వస్తా త్వరగా చెప్పేసేయి అని చెప్పి అక్కడే ఉన్న కుర్చీలో చదువుకులు పడి కూర్చుంటాడు. అయితే మేడం గారిని కూడా పిలవండి, ఇద్దరికి ఒకేసారి చెప్పేస్తాను అని చెప్పేసి అంటాడు. అంటే ఆవిడ అప్పుడు మేడం గారు రారు, టీవీ సీరియల్ చూస్తున్నారు లోపల, ఆవిడకి నేను పిలిచిన ఆవిడకి వినపడదు ఇప్పుడు అని చెప్పేసి అంటాడు. లేదు సార్, ప్లీజ్ సార్, ఇద్దరికి ఒకేసారి చెప్తాను, ఎందుకంటే స్త్రీలకు సంబంధించినటువంటి ప్రత్యేక విషయాలు కూడా మా పేపర్లో ఉన్నాయి అని చెప్పి బతిమలాడతాడు బాయ్. సరే చిదంబరం లోపలికి వెళ్ళి భార్య చంద్రమతిని పిలిచి తీసుకొస్తాడనమాట. సరే ఏమిటి విషయం అంటుంది చంద్రమతి విసుగ్గా. ఆ చంద్రమతి పేపరు బాయ్ ఏదో న్యూస్ పేపర్ గురించి చెప్తాడంట అని అన్నాడు. సరే చెప్పు అంటూ పేపర్ బాయ్ వైపు విసుగ్గా చూస్తుంది చంద్రమతి. ఇక పేపర్ బాయ్ ఏం చేస్తాడంటే తన పేపర్ గురించి చెప్తుంటాడు. సార్, మా పేపర్లో గృహిణులకు కావాల్సినటువంటి అన్ని విషయాలు ఉంటాయి, విద్యార్థులకు కావాల్సిన విషయాలు ఉంటాయి, తర్వాత వృద్ధులకు కావాల్సిన ఆధ్యాత్మిక విషయాలు ఉంటాయి, ఇంకా చాలా చాలా విషయాలు ఉంటాయి సార్ అంటూ 10 నిమిషాలు పేపర్ ప్రత్యేకతలన్నీ కూడా గొక్క తిప్పుకోకుండా చెప్తాడనమాట. చిదంబరానికి ఆ పేపర్ బాగానే ఉందనిపిస్తుంది. చంద్రమతి కూడా సరే అని చెప్పేసి అంటుంది. ప్రస్తుతం ఒక న్యూస్ పేపర్ వేయించుకుంటున్నాం, దాన్ని మానేస్తే కనుక వాళ్ళు బాధపడతారు కదా, కాబట్టి దీన్ని రెండింటిని కూడా కంటిన్యూ చేద్దామని చెప్పేసి అంటాడు చిదంబరం. సరేలే, రేపటి నుంచి నీది కూడా వేసి అని చెప్పేసి అంటాడు. 2 పేపర్లు ఎందుకండి, అసలు ఒక పేపర్ చదవటాకే తీరిక లేదంటుంది భార్య. ఒక పేపర్ అల్మారాలో వేసుకోవటానికి అది పనికొస్తుందిలే అని చెప్పి చిదంబరం అంటాడు. ఆ మరుసటి రోజు ఏమవుతుందంటే, ఇక పొద్దున్నే ఇంకో పేపర్ బాయ్ వస్తాడు చిదంబరం దగ్గరికి. సార్, మీకు ఏ న్యూస్ పేపర్ వస్తుంది అన్నట్టుగా అడుగుతాడు అనమాట. అయితే మాకు 2 న్యూస్ పేపర్లు వస్తున్నాయి, ఇంకా ఏ న్యూస్ పేపర్ అక్కర్లేదు అంటాడు చిదంబరం. అట్లా కాదు సార్, మా పేపర్ చాలా బాగుంటుంది, కలర్ఫుల్గా ఉంటుంది, రేటు రూపాయి మాత్రమే, 1 రూపీ అని చెప్పేసి తన పేపర్ని చూపిస్తాడు అనమాట పేపర్ బాయ్. పేపర్ని 2 నిమిషాలు పరిశీలిస్తాడు చిదంబరం. పేపర్ బాగా అట్రాక్షన్గా ఉందనిపిస్తూ ఉంటుంది అనమాట. సినిమా ఫీచర్స్ అవి కలర్ఫుల్గా ఉన్నాయి. అయితే ఇంతలో భార్య చంద్రమతి చిదంబరం దగ్గరికి వస్తుంది. చంద్రమతి, ఈ న్యూస్ పేపర్ చూసావా, చాలా చౌక, రేటు 1 రూపాయి అంట, చూస్తాకి ఇన్ఫర్మేషన్ కూడా బాగానే ఉన్నట్టుంది అని చెప్పేసి అంటాడు చిదంబరం. అయితే ఆవిడ కూడా చూస్తుంది. సర్లేండి, ఈ పేపర్ కూడా వేయించుకుందాం, చిత్తు కాగితాల వాడికైనా పనికొస్తుంది కదా, చిత్తు కాగితాల వాడికి వేసిన ఆ రేట్ వచ్చేస్తుంది కదా అని చెప్పేసి అంటాడు. పేపర్ బాయ్కి ఓకే చెప్పేస్తాడు చిదంబరం. ఆ తర్వాత రోజు 1వ తారీఖు అనమాట.
ఆ రోజు నుంచి చిదంబరానికి 3 న్యూస్ పేపర్స్ రావాల్సి ఉంది. ఫస్ట్ తారీఖు తెల్లవారుజామున ఎక్కడో పెద్ద నాటుపాము ఏదో పేలినట్టుగా పెద్ద శబ్దం అవుతుంది. నిద్రమత్తులో ఉన్న చిదంబరము, చంద్రమతి ఒకసారిగా ఉలిక్కిపడితే లేస్తారు. ఎక్కడో బాంబు పేలిందండి అంటుంది చంద్రమతి. ఏంటో చూద్దాం పదా అంటూ చిదంబరం నెమ్మదిగా తల తీసుకుని జాగ్రత్తగా బయటకు వెళతాడు. అసలు విషయం ఏంటంటే అతనికి అర్థమైపోతుంది. పేపర్ బాయ్ ఏం చేస్తాడంటే ఆ పేపర్ని పెసరట్టులాగా చుట్టి రోడ్డు మీద నుంచి విసిరి కొడతాడు వరండాలోకి. అలా విసిరిన వేగానికి అది న్యూస్ పేపర్ కిటికీ కిటికీ అద్దం ముక్కలు చేస్తుంది ఆ పేపర్ వచ్చి. అదే బాంబు పేలిన శబ్దంలాగా అనిపిస్తుంది. 2 నిమిషాలు తర్వాత చంద్రమతికి కూడా అర్థమవుతుందనమాట. చూసారా ఈ పేపర్ బాయ్ ఎంత పని చేశాడో, బంగారం లాంటి కిటికీ గ్లాసు బద్దలైంది, మళ్ళీ వేయించాలంటే 2000 దాకా అవుతుంది అని చెప్పి బాధపడుతుంది. పెసరట్లాగా చుట్టి ఉన్న న్యూస్ పేపర్ని లోపలికి తీసుకొచ్చి చదవడానికి ప్రయత్నం చేస్తాడు చిదంబరం. మరి కాసేపటికి మరో న్యూస్ పేపరు ర్యాకెట్ లాగా దూసుకొస్తుంది. ఇంటి ముందు ఉన్నటువంటి ఈశాన్యం ప్లేస్లో ఉన్న బావిలో పడుతుంది అది వచ్చి. ఇంట్లోంచి చిదంబరం బయటకు రాగానే పేపర్ బాయ్ తారాజోలాగా వెళ్ళిపోతాడు అలా విసిరేసి, బావిలోకి విసిరేసి. చాలా కష్టం మీద చిదంబరం ఏం చేస్తాడంటే ఆ బావిలో పడిన పేపరు బయటకు తీస్తాడు. దానికి చాలా టైం పడుతుంది. అది బయటకు వచ్చేసరికి బాగా నానిపోయి చలిమిడి చుట్టలాగా అయిపోతుంది. ఇక చాలా చిరాకు పడతాడు చిదంబరం ఆ న్యూస్ పేపర్ వైపు చూస్తూ. ఇక ఏం చేయాలో తెలియక అలాగా తలమహం వేసుకుంటూ ఉంటాడు. ఆ తర్వాత కాసేపటికి వీధిలో వాకిట్లో ముగ్గు వేస్తూ ఉంటుంది చంద్రావతి. గట్టిగా అరిచి కింద పడిపోతుంది. ఏమిటా అని చెప్పి చూస్తే పేపరు విసిరేస్తాడు ఆవిడ మీదకి. అలా విసిరేసినటువంటి పేపరు తనకు తగిలి గట్టిగా అరిచి కింద పడిపోతుంది, స్పృహ తప్పుతుంది. చెప్పానండి, మా ఫ్రెండ్ రోజు రమ్మంటున్నారు, వాళ్ళ హస్బెండ్ వచ్చి తీసుకెళ్తున్నారు. సరే రేపు సాటర్డే, సెకండ్ సాటర్డే వచ్చిందిగా, సాటర్డే అయితే మధ్యాహ్నం నుంచి. అలాగా న్యూస్ పేపర్ గురించి ఈ కథ. సరే చంద్రమతి తను వాకిట్లో ముగ్గేస్తూ ఉంటే ఇంతలో ఏదో ఒక గ్రహ శకలం ఏదో వచ్చి మీద పడిపోయినట్టు గట్టిగా అరిచి స్పృహ పడిపోతుంది. ఈ చిదంబరం గారు వెళ్ళి గబూబా చూస్తారు ఏమైందని. చూస్తే ఏమవుతుందంటే ఈ న్యూస్ పేపరు ఆవిడ మీదకి విసిరేసి వెళ్ళిపోతాడు పోయి. దాంతో ఆవిడ స్పృహతో పడిపోతే కొంచెం సపరీలు చేసి చిదంబరం గారు లోపలికి తీసుకొస్తారు భార్యని. ఇక అప్పుడు ఆవిడకి చాలా కోపం వచ్చింది. స్పృహ వచ్చిన తర్వాత చాలా గట్టిగా మాట్లాడుతుంది. ఏమంటే రేపటి నుంచి మీరు పేపర్ బాయ్ ముగ్గురిని పిలిచి వాళ్ళకు ఒక పెద్ద క్లాస్ తీయాలి. ఎందుకంటే పేపర్ రోడ్డు మీద నుంచి విసరకూడదు, మొహాన్ని వేసి కొట్టకూడదు, నూతిలో వేయకూడదు, నీళ్ళల్లో వేయకూడదు, ఇట్లాంటివన్నీ చెప్పండి. మరి ఎందుకు ఇన్ని న్యూస్ పేపర్స్ మనకు ఈ విధంగా న్యూసెన్స్ ఏంటని చెప్పేసి అంట. ఆ కండిషన్స్ అనే ఒక పేపర్ మీద రాసుకుంటాడు చిదంబరం. ఆ మరుసటి రోజు ముగ్గురు పేపర్ బాయ్ని పిలిచి క్లాస్ తీసుకుంటాడు. వాళ్ళు సరే సార్ అలాగే సార్ అని చెప్పేసి అలా వెళ్ళిపోతారు. మళ్ళీ కాసేపటికి ఇంకో పేపర్ బాయ్ వస్తాడు. అతని దగ్గర అతను గులాబీ రంగు యూనిఫామ్లో వస్తాడు అనమాట. సార్ మా న్యూస్ పేపర్ పేరు గులాబీ అండి, చాలా బాగుంటుంది, పేపర్ ప్రత్యేకతలన్నీ మీకు వివరిస్తాను ఎందుకు అని అంటాడు. ఒళ్ళు మండిపోతుంది చిదంబరానికి. మాకు పేపర్లు ఇప్పటికే ఎక్కువైపోయినాయి, ఈ పేపర్ల వల్ల బాగా న్యూసెన్స్ ఎక్కువైపోయింది, ఇంట్లో ఎక్కడ చూసినా న్యూస్ పేపర్లే ఉన్నాయి. మొన్న ఈదురుగాలి వీసినప్పుడు ఈ పేపర్లన్నీ ఎగిరి ఇల్లంతా గాలిపటాల్లా ఎగిరాయి, అదంతా చదువుకోవటానికి ఒక పూట పట్టింది అని చెప్పేసి అంటాడు చదువు. సార్ ప్లీజ్ సార్ అంటాడు అతను పేపర్ బాయ్ కొత్తవాడు. 4వ న్యూస్ పేపరు వద్దు అని చెప్పేసి గట్టిగా చెప్తాడు చిదంబరం. సార్ మా న్యూస్ పేపరు 6 నెలలు ఫ్రీగా వేస్తాం, ఉచితంగా వేస్తాం సార్ అని చెప్పేసి ఆనందంగా అంటాడు అబ్బాయి. ఫ్రీగా వేస్తారా 6 నెలలు అని చెప్పేసి సంతోషాన్ని వ్యక్తం చేస్తాడు చిదంబరం. అవును సార్ రేపటి నుంచి ఆ న్యూస్ పేపరు వేస్తామండి ప్లీజ్ అంటే, సరే వేసేయి అని చెప్పేసి అంటాడు చిదంబరం. మరో వారం రోజుల తర్వాత చిదంబరం ఆఫీస్కి వెళ్ళి తన సీట్లో కూర్చున్నప్పుడు
5 కొలీగ్స్ చిదంబరం చుట్టూ వచ్చి చేరతారు. ఒక అతను అంటాడు, తను రీటా అనే ఒక అమ్మాయి అంటుంది, చిదంబరం గారు మీరు 4 న్యూస్ పేపర్లు వేయించుకుంటున్నారంట కదా, 6 నెలల క్రితం న్యూస్ పేపర్లో చింతకాయ పచ్చడి ఎలా పట్టాలో దాంట్లో ఉందంట, మీరు కొంచెం నాకు తెచ్చిపెట్టండి సార్ ప్లీజ్ అంటుంది. గోపాలరావు అనే అతను అంటాడు, మొన్న గులాబీ అనే పేపర్లో గులేబక్క వాళ్ళ కథ సినిమా పాట అందులో వచ్చిందటండి, కొంచెం ఆ పేపర్ తెచ్చిపెట్టండి సార్ అంటే. హనుమంతరావు అనే అతను అంటాడు, పోయిన సంవత్సరం జనవరి నెల కాగడా అనేటువంటి పేపర్లో క్రికెట్ ఎలా చూడాలి అనే దాని గురించి రాశారట, తెచ్చిపెట్టండి సార్ ప్లీజ్ అంటాడు. రామారావు అనే అతను అంటాడు, 10 రోజుల క్రితం ఏదో న్యూస్ పేపర్లో ఏవో ఉద్యోగాలు పడ్డాయండి సార్, కొంచెం అన్నీ వెతికి అది ఎక్కడుందో చూసి పట్టండి సార్ అంటాడు. చిదంబరం గారు మరో వారం రోజుల్లో డిఎస్సి నోటిఫికేషన్ పడుతుందంట, ఆ పేపర్ వచ్చినప్పుడు తప్పకుండా మీరు అబ్జర్వ్ చేసి తీసుకురండి అంటాడు గురునాథం అనే అతను. వెర్రిమొహం వేసుకుని చిదంబరం వాళ్ళ వైపు అలాగే చూస్తూ ఉండిపోతాడు. ఇది కథ. ఓకే, ఇది ఆంధ్రభూమి మాసపత్రిక జనవరి 2008లో ప్రచురించబడింది. ఇది హాస్య కథ, సరదాగా చదువుకోవడానికి. పైగా అందులో కూడా నిజమే కొంచెం మెసేజ్ కూడా ఉంటుంది. న్యూస్ పేపర్స్ విషయం మనకు తెలిసిందే కాబట్టి కథని విని ఆనందించగలరని కోరుతున్నాను. మరి రేపు మరొక కథతో మేము ముందుకు వస్తాను. మీ కథా రచయిత్రి మేరీ.